నమస్తే, వెల్కమ్ టు వెనెలా న్యూస్ టీవీ. నేను ఉద్దండం చంద్రశేఖర్. భగవాన్ శ్రీ పుట్టపర్తి సత్యసాయి బాబా నడయాడిన నేలపై ఓ మహిళా ఐపీఎస్ ఆఫీసర్ చేపట్టిన చట్ట ధర్మ సంస్థాపన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. వ్యక్తి పరివర్తనతోనే వ్యవస్థలో మార్పు సాధ్యమవుతుందని త్రికరణ శుద్ధిగా నమ్మి ఆచరిస్తున్నారు ఆమె. చేతిలో లాఠీ పట్టుకున్న గొప్ప గురువు లాంటి ఆ ఎస్పీని ఫ్రెండ్లీ పోలీస్ ఆఫీసర్గా జనం పిలుచుకుంటున్నారు. మరోవైపు అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతూ శ్రీ సత్యసాయి జిల్లాను నేర రహిత జిల్లాగా మార్చేందుకు తన సిబ్బందితో కలిసి అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. తప్పు చేసిన తర్వాత శిక్ష విధించే కన్నా అసలు తప్పే జరగకుండా వ్యక్తుల్లో పరివర్తనకు, పలు సామాజిక సంస్కరణలకు ఆమె శ్రీకారం చుట్టారు. ఇటీవల అత్తాకోడళ్లపై అత్యాచారం చేసిన నిందితులను 48 గంటలలోపే అరెస్టు చేసి సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావుచే ప్రశంసలు అందుకున్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణతో పాటు పోలీసు కుటుంబాల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నారు ఆమె. గంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాలపై యుద్ధం ప్రకటించి అంతరాష్ట్ర దొంగల ముఠా ఆట కట్టిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్న శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న విభిన్న కార్యాచరణపై వెనెలా న్యూస్ టీవీ స్పెషల్ ఫోకస్. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ వి రత్న పోలీసు శాఖ పక్షాన విభిన్న సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. బాలికలు, మహిళల భద్రతకు చక్కటి ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నారు. గ్రీవెన్స్లో బాధితుల కష్టాలను నేరుగా వింటున్నారు. వారి మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని వారి కష్టాల్లో మమేకమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అసాంఘిక శక్తులపై ఉక్కు పాదం మోపుతున్నారు. భారత రాజ్యాంగంపై అపారమైన గౌరవం కలిగిన ఈ పోలీస్ అధికారిని ప్రజా హక్కుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. నెల నెల నేర సమీక్ష చేస్తూ నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. తప్పు చేసిన పోలీసులను హెచ్చరిస్తున్నారు. నిందితుల్లో పరివర్తనకు, లా అండ్ ఆర్డర్ అమలులో సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. సైబర్ నేరాలపై అలుబెరగని యుద్ధం చేస్తున్నారు. రాజీ మార్గమే రాజమార్గమని లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. డ్రగ్స్, సైబర్ ముఠాల ఆట కట్టిస్తున్నారు. విస్తృతంగా పోలీస్ స్టేషన్ల తనిఖీ నిర్వహిస్తూ సిబ్బంది పనితీరుపై నిరంతర నిఘా పెట్టారు. ఆపరేషన్ స్వేచ్ఛ పేరుతో బాల కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఓవైపు శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షిస్తూ పోలీసు కుటుంబాల సంక్షేమానికి పాటుపడుతున్నారు. జిల్లాలో ఏ మూలన ఏ అసాంఘిక శక్తి చొరబడినా జిల్లా ఎస్పీ రత్న తీవ్రంగా, వేగంగా స్పందిస్తున్నారు. ఇలా సకాలంలో స్పందించి కఠిన చర్యలు తీసుకుంటున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సీకేపల్లి మండలం కొత్తకోట సమీపంలో ఓ వ్యక్తిని హతమార్చిన ఘటనలో ఎస్పీ ఆదేశాలతో ధర్మవరం ఇన్ఛార్జ్ డీఎస్పీ బాజీ జాన్ సైదా ఆధ్వర్యంలో రూరల్ పోలీసులు 4 నిందితులను అరెస్ట్ చేశారు. కదిరి పట్టణంలో ఓ మెడికల్ షాప్ ఓనర్ ఇంట్లో పట్టపగలు దొంగతనానికి పాల్పడిన ముద్దాయిలను ఎస్పీ ఆదేశాలతో అప్పటి కదిరి డీఎస్పీ శ్రీలత ఆధ్వర్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 10,30,500 రూపాయల నగదు, కేజీ 340 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో అక్రమ మద్యం, నాటు సారాను పూర్తిగా నిర్మూలించేందుకు జిల్లా ఎస్పీ పగడ్బందీ ప్రణాళికలను అమలు చేస్తున్నారు. 68 లక్షల రూపాయల విలువ చేసే 10,000 లీటర్ల అక్రమ మద్యం బాటిళ్లను పెనుగొండ, మడకసిర ప్రధాన రహదారిలో ఎస్పీ స్వయంగా ధ్వంసం చేయించారు. జిల్లా వ్యాప్తంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, పోలీసు అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి నియంత్రణకు కృషి చేస్తున్నారు. రాత్రి వేళల్లో దొంగతనాలు, బహిరంగ మద్యపానం, పేకాట స్థావరాలపై ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నారు. అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు జిల్లా ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగారు. దీంతో ఎస్పీ ఆదేశాలతో పోలీసులు జిల్లా వ్యాప్తంగా గస్తీ, వాహన తనిఖీలు వంటి కార్యక్రమాలను ముమ్మరం చేశారు.
290 లీటర్ల సారా, 630 లీటర్ల లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1417 కేసులు నమోదు చేశారు. జిల్లాలో గంజాయి, డ్రగ్స్ను సమూలంగా నిర్మూలించే దిశగా ఎస్పీ రత్న తన సిబ్బందితో కలిసి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. మత్తు పదార్థాల రవాణా జరగకుండా ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పుట్టపర్తిలో కొందరు యువకులు గంజాయి, డ్రగ్స్ సేవిస్తూ అమ్మకాలు కూడా జరుపుతున్నారన్న సమాచారం అందిన వెంటనే ఎస్పీ ఆదేశాలతో పుట్టపర్తి అర్బన్ పోలీసులు ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రుల సమక్షంలోనే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం విశేషం. యువత, విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ వంటి దురలవాట్లకు బానిసలు కాకుండా అన్ని విద్యా సంస్థల్లోనూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసేలా ఎస్పీ చర్యలు తీసుకుంటున్నారు. మీడియా ముఖంగా అనేకసార్లు ఎస్పీ యువత, విద్యార్థులకు గంజాయి, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై చక్కటి సందేశం ఇస్తున్నారు. వ్యసనాలకు బానిసలు కాకుండా బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఎస్పీ రత్న సూచిస్తున్నారు. ఒక మహిళా ఐపీఎస్ అధికారిని క్షేత్రస్థాయికి వెళ్లి సామాన్య ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించడం అనేది అరుదుగా జరుగుతూ ఉంటుంది. అయితే శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సామాజిక పరివర్తన కోసం విభిన్న ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. అమడగూరు మండలంలోని మలకవారిపల్లి తాండాలో నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరు కావడం విశేషం. ఈ సందర్భంగా ఎస్పీ ప్రసంగం స్థానికులను ఎంతగానో ఆలోచింపజేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యుల్లో సైతం గొప్ప చైతన్యాన్ని నింపింది. భారత రాజ్యాంగం గొప్పదనం, పౌర హక్కుల ఆవశ్యకత, దళిత, గిరిజన హక్కులు మొదలైన సామాజిక అంశాలపై ఎస్పీ అవగాహన కల్పించారు. స్థానికుల సమస్యలను తెలుసుకొని వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అత్తాకోడళ్లపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను కేవలం 48 గంటల్లోనే అరెస్టు చేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావుచే ఎస్పీ రత్న ప్రశంసలందుకున్నారు. చిలమత్తూరు మండలం నల్లబొమ్మానిపల్లి సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఈ అత్యాచారం కేసును ఛాలెంజింగ్గా తీసుకున్న ఎస్పీ రత్న నిద్రాహారాలు మాని తన సిబ్బందికి తగిన ఆదేశాలిస్తూ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఎట్టకేలకు 48 గంటలలోపే 6 నిందితులను హిందూపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అమడగూరు మండలం అహ్మదాబాద్ సమీపంలోని ఓ వ్యవసాయ తోటలో ఒంటరి మహిళ బోయ రామలక్ష్మిపై అత్యాచారం కేసులోనూ ఎస్పీ ఆదేశాలతో పోలీసులు వేగంగా స్పందించారు. నిందితుడు ఆంజనేయులను అదుపులోకి తీసుకోవడంతో డీఎస్పీలు శివనారాయణ, విజయ్ కుమార్, సిఐ సునీత, ఎస్ఐ వెంకటనారాయణ చాకచక్యంగా వ్యవహరించారు. దీంతో ఎస్పీ రత్న ఈ పోలీసు అధికారులకు ప్రశంసాపత్రాలు, నగదు రివార్డులు అందజేశారు. హిందూపురం రూరల్ గోళ్లాపురం ఇండస్ట్రియల్ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు జరుపుతున్నారన్న సమాచారం అందడంతో ఎస్పీ రత్న సిబ్బందిని అప్రమత్తం చేశారు. నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో హిందూపురం డీఎస్పీ కేవీ మహేష్ ఆధ్వర్యంలో 5 అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్టు చేసి 7 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 5 ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. పోలీసు కుటుంబాల సంక్షేమం కోసం ఎస్పీ రత్న విశేష కృషి చేస్తున్నారు. అనారోగ్యంతో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ చంద్రానాయక్, కానిస్టేబుల్ కమలాకర్ నాయుడు కుటుంబాలకు అడిషనల్ కార్పొరస్ ఫండ్ కింద ఒక కుటుంబానికి 1,00,000, మరో కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందేలా కృషి చేశారు. పోలీసు కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, శాఖాపరంగా అందాల్సిన ఆర్థిక సాయాన్ని సకాలంలో అందేలా చూస్తున్న ఎస్పీకి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెబుతున్నారు.
కొన్ని రకాల పండుగలను సెన్సిటివ్ అంశంగా పరిగణించి జిల్లా ఎస్పీ రత్న ఆయా సందర్భాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గణేష్ నిమజ్జనం సందర్భంగా పుట్టపర్తి, కదిరి, హిందూపురం ప్రాంతాల్లో ఎస్పీ స్వయంగా పర్యవేక్షించారు. శాంతియుతంగా కార్యక్రమం ముగిసేదాకా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సిబ్బందితో పాటు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించడం విశేషం. పోలీసు యూనిఫామ్ వేసుకుని ముంబై పోలీసులమంటూ నరేష్ గోయల్ అనే వ్యక్తికి ఫోన్ చేసి 33 లక్షల రూపాయలు కాజేసిన 6 సైబర్ నేరస్తులను జిల్లా ఎస్పీ ఆదేశాలతో ధర్మవరం పోలీసులు అరెస్ట్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న 5 నేరస్తులను సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. యువతతో పాటు వివిధ రంగాల వ్యక్తులు, సామాన్య ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తుండడం అభినందనీయం. సైబర్ నేరాలపై అవగాహన ర్యాలీలను ధర్మవరం తదితర ప్రాంతాల్లో నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు సకాలంలో పూర్తయ్యేలా ఎస్పీ రత్న ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తద్వారా బాధితులకు సకాలంలో పరిహారం అందేలా కృషి చేస్తున్నారు. అట్రాసిటీ కేసుల్లో ఎలాంటి ఒత్తిళ్లకు తలగోకుండా చట్ట ప్రకారం వ్యవహరించాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఈ కేసుల్లో డీఎస్పీ స్థాయి అధికారులు స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి దర్యాప్తు చేయాలని ఆదేశించారు. డయల్ 100కు అందిన సమాచారంతో హిందూపురం పోలీసులు ఓ వివాహిత ప్రాణాలు కాపాడారు. శాంత అనే వివాహిత హిందూపురం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని సమాచారం అందిన వెంటనే జిల్లా ఎస్పీ అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. వెంటనే హిందూపురం పోలీసులు వెళ్లి ఆమెను రక్షించారు. ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా చాలామంది సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ప్రజల నుంచి అందే ఫిర్యాదులను ఎస్పీ రత్న ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. సత్వరమే బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశిస్తున్నారు. దీంతో పలు జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తోంది. బాధితులతో ఎస్పీ నేరుగా మాట్లాడుతూ వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నారు. ఆస్తి తగాదాలు, బాలికలు, మహిళలపై వేధింపులు, సైబర్ మోసాలు, ఆన్లైన్ నకిలీ పత్రాలు, భౌతిక దాడులకు గురైన బాధితుల పట్ల ఎస్పీ మానవీయ కోణంలో స్పందిస్తున్నారు. తమ సమస్యల పట్ల అంకితభావంతో స్పందించి పరిష్కరిస్తున్న ఎస్పీ డ్యూటీ మైండ్ సెట్ను ప్రజలు అభినందిస్తున్నారు. జిల్లాలోని ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో నిరంతర నిఘా ఏర్పాటు చేస్తున్నారు ఎస్పీ రత్న. ముఖ్యంగా ఆపరేషన్ స్వేచ్ఛ పేరుతో కదిరిలో చైతన్యవంతమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్మాగారాలు, షాపుల్లో మగ్గిపోతున్న బాల కార్మికులను గుర్తించి వారిని బడిలో చేర్పించేలా తగిన చర్యలు చేపడుతున్నారు. బాల్య వివాహాలను అడ్డుకొని తల్లిదండ్రుల్లో అవగాహన పెంపొందించాలని లేబర్ ఆఫీసర్లు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు సూచించారు. ఈ మేరకు ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల నుంచి బాధితులను రక్షించే దిశగా జిల్లా ఎస్పీ పలు చర్యలు చేపట్టారు. తన సిబ్బందిని వరద ప్రభావిత ప్రాంతాల్లోకి పంపించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్పించారు. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలను అప్రమత్తం చేశారు. వాగులు, వంకలు, చెరువుల వద్ద ముందస్తు హెచ్చరికలు చేయించి సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఎస్పీ రత్న ఆధ్వర్యంలో స్ఫూర్తిదాయకంగా ముగిశాయి.
ఖాకీల త్యాగాలు కళ్లకు కట్టేలా పలు స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించారు. 10 రోజుల పాటు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసుల విధి నిర్వహణ గురించి అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానంగా 2003లో నక్సల్స్ దురాగతాలకు బలైపోయిన జిల్లాకు చెందిన కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, బాబావలి స్వగ్రామాలకు వెళ్లి ఎస్పీ బాధిత కుటుంబాలను పరామర్శించారు. పోలీసు అమరవీరుల చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించి వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీసు సిబ్బంది, విద్యార్థులకు జిల్లా వ్యాప్తంగా వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి, రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించి రక్తదాతలకు, పోటీల విజేతలకు ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. పోలీసుల కష్టం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఎస్పీ రత్న ఈ సందర్భంగా పేర్కొన్నారు. విద్యార్థులకు ఆయుధాల ప్రదర్శన, సెట్ ద్వారా సమాచారం అందించడం, వీఐపీల భద్రత నేపథ్యంలో పోలీసుల విధులు మొదలైన అంశాలపై ప్రాక్టికల్గా అవగాహన కల్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఎంతో నిబద్ధతగా నిర్వహించడంతో పాటు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలోనే కాకుండా మానవీయ కోణంలో సమస్యలు పరిష్కరిస్తున్న ఎస్పీ రత్నను ఫ్రెండ్లీ ఐపీఎస్గా జిల్లా ప్రజలు ప్రశంసిస్తున్నారు.